ఒక వ్యక్తి నా భార్యని కడుపు చేశాయని చెప్పి పబ్లిక్గా ఓపెన్గా చెప్పినప్పుడు దీనిపైన రాజ్యసభ ప్రివిలేజ్ మోషన్ కూడా దీన్ని విచారించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒకటే చెప్పి నేను కూడా చూసాం, ఆయన మీడియాతో మాట్లాడుతూ యూనిటెస్ట్ చేసుకోవాలి, నువ్వు కాకపోతే నేను బహిరంగ క్షమాపణ చెప్తానని చెప్పి ఆయన బహిరంగ చెప్పారు. మరి చిన్న విషయాన్ని ఎందుకు నేను పెద్ద చేసి అర్థం కావట్లేదు. ఇది ఎక్కడో జరిగితే ఆయన విజయసాయి వచ్చి విశాఖపట్నం ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇది చాలా అవమానం. ఎందుకంటే ఆయన ఖండించాలని ఢిల్లీలో ఖండించవచ్చు, కేవలం విశాఖపట్నం ఎందుకు పెట్టి మాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఇక్కడ మీడియాని పిలిస్తే వచ్చారు, అంతేగాని ఇవాళ ప్రెస్ మీట్ అని ఆయన పిలిస్తే మీరు అందరూ వెళ్ళారు, అంతేగా మీ అంతా మీరు రాలేదు కదండి. మరి పిలిచినప్పుడు అరే ఒరే అనే పద్ధతి చాలా తప్పది. ఎవరైనా సరే కించపరచుకోండి, మరి సామాన్యుడైనా సరే రోడ్డు మీద పూజలు కూడా ఒరే అంటానికి వీల్లేదు, గౌరవంగా పిల్లలు. మరి ఇవాళ మీరు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఏదో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు నాకు ప్రజలంటే గౌరవం ఇది ఇది అని చెప్తారు. మరి ఏం అడుగుతాను అంటే మీ పార్టీ పూర్తిగా రాష్ట్రాల పార్టీ 34,000 మంది మహిళలు మిస్ అయ్యారని రాజ్యసభలో పార్లమెంట్ చెప్పారు ఈ ప్రభుత్వంలో. మరి అంటే మహిళలు ఏమవుతున్నారని మేము అడుగుతుంటే గతంలో మేము పడుచుకోలేదు. మేము ఒకటే కోరుతున్నాం, విజయసాయి రెడ్డిని వెంటనే రాజ్యసభ ఎంపీగా బర్తరఫ్ చేయాలి. ఆయన చేసే అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా క్షమాపణ చెప్పడం డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి వ్యక్తి విశాఖపట్నంలో ఆయన అన్నారు భీములు వెళ్తే ఏం దోచుకున్నారో అని రమ్మనండి, భీములు ప్రజలు చెప్తారు. వాళ్ళు భయపెట్టి అధికారం ఉందిగా భయపెట్టి దోచుకున్నారు. ఇంకా రోడ్డు ఇంకా అయిపోయినాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో మొన్న చెప్పారు ఎవరైనా భూములు పోగొట్టుకున్నా ఏమైనా సరే ఫిర్యాదు చేయమని ఇప్పుడు బాధ్యత అని చెప్పారు. అంతలా విజయసాయి రెడ్డి గేమ్ ఈజ్ ఓవర్. ఇంకా నీ గేము ఆట వేట మొత్తం అయిపోయింది. ఇంకా జనాలు చెప్పులతో కొడతారు. రాజ్యసభ ఎంపీ కూడా పోయి శాశ్వతంగా జైల్లో ఉండడం మనం చేస్తున్నారు. అంతా ఇప్పటికైనా సరే మీడియాకి మహా న్యూస్ వంశీ గారికి క్షమాపణ చెప్పని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.